హాయ్ ఫ్రెండ్స్ డ్రెస్ కంప్లీట్ చేసుకుందాం. నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, మనం ఎక్కువ బిగినర్స్ స్టిచ్చింగ్ చేస్తున్నారు కానీ అది ఫినిషింగ్ ఉండటం లేదండి. మనకు ఫినిషింగ్ నీట్గా ఉండాలా కదండి. కస్టమర్స్కి అట్రాక్ట్ చేయాలంటే మన వర్క్ మనం నీట్గా పెట్టుకోవాలా. అవి ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఏంటి అని మీకు పూర్తి వీడియో పెడుతున్నాను. మీరు ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి, స్కిప్ కాకుండా చూడండి. మనం ఏం టిప్స్ ఫాలో అవ్వాలో అవే చెప్తాను మీకు. ముందుగా మనం ఏం చేయాలంటే, ఇదే నేను ప్రజెంట్ ఒక డ్రెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక చెప్తాను. ప్రజెంట్ దీంట్లో మెయిన్ మనకు వచ్చేది నెక్ అండి. డ్రెస్కి మనకు నెక్కేనండి స్టిచ్చింగ్ చేసేది. ఎక్కువ ఫినిషింగ్ రావాలన్నా మనకు నెక్ పర్ఫెక్ట్గా ఉండాలండి. స్టిచ్చింగ్లో వాళ్ళు అదేనండి చూసేది. కస్టమర్స్ మనకు బిగినర్స్ అయినా సీనియర్స్ అయినా వాళ్ళకు అవసరం ఉండదు. మేమేం చేయాలంటే వర్క్ నీట్ చేయాలండి. వర్క్లో ఫినిషింగ్ కరెక్ట్గా ఉండాలి. మనకి వాళ్ళకు సీనియర్స్ ఉన్నా వాళ్ళకి అవసరం లేదు కదా. అందుకే మనం ఏం చేయాలంటే బిగినర్స్ కూడా ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం ఏం చేయాలంటే ఇలా అయితే నెక్ స్టిచ్చింగ్ చేస్తాం కదా. నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం క్యానవాస్ పెట్టేయండి మీరు, ఓకేనా. మీకు క్యానవాస్ పెడితే ఇలా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కానీ వచ్చేస్తే మనకు నెక్, మన బిగినర్స్ అయినా సీనియర్స్ అనుకుంటారండి. ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి, మీకే అనిపిస్తుంది కరెక్ట్గానే చెప్పారని, ఓకేనా. చూడండి ఇప్పుడైతే నేను మనం ఇలా పరుచుకొని స్టిచ్చింగ్ చేయాలి లైనింగ్ అయితే. ఇంకా మనలోని వీడియోస్ కావాలంటే మీకు మన ఛానల్స్కి సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి నా నెక్ చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో. చాలామంది ఏం చేస్తారంటే క్లాత్ పెట్టేసి బ్యాక్ సైడ్కి తిప్పేస్తూ ఉంటారు. అది సరి పని కాదండి. నేను ఒకసారి ఈ వీడియో పెట్టాను కదా, ఇది ఒకసారి ఫాలో అయ్యి మీరు కామెంట్స్లో చెప్పండి నాకు, ఓకేనా. చూడండి ఇప్పుడైతే లైనింగ్ అయితే అటాచ్ చేసుకుందాం. ఇలా స్లోలీగా తీసుకొని పోతూ ఉండండి. ఫాస్ట్గా కూడా వర్క్ చేస్తే మనకు ఫోల్డింగ్స్ క్లాత్ అలా వచ్చేస్తూ ఉంటుంది. స్లోలీగా తీసుకొని పోయి నెమ్మదిగా అయితే కంప్లీట్గా చేసేయండి. ఇక్కడ కట్ చేసేసాను. ఈ సైడ్ కూడా మనం ఇది అయితే నేను ఒక బ్యాక్ సైడే మీకు చూపించాను. నేను చెప్పేది నెక్ గురించి. నెక్ అయినా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండాలండి. ఏ వర్క్లో అయినా మనకు చూస్తున్నారా, ఈ లైనింగ్ అయితే పూర్తిగా అటాచ్ చేసుకుందాం. మనం ఇక్కడ కూడా ఇలాగే లైనింగ్ అటాచ్ చేసేయాలా. కంప్లీట్గా అయితే అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బోటీ స్టైల్లో ఇలాగే వస్తుందండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీకు వీడియోస్ కావాలంటే మాత్రం మన ఛానల్స్కి లైక్ చేసుకోండి. చూడండి బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.